ఎంతో పవిత్రమైన మాసమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా జరిగిన శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 4వ వార్డులో కౌన్సిలర్ కొండ కవిత సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొని గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఎందుకంటే మనము ఈ తరం పిల్లలు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఏమైతుందంటే ఈ సాంపు లేక వాకింగ్ లేక ముగ్గులు మర్చిపోతున్నారు. ముగ్గులు అంటేనే తెలియకుండా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. మనం ఎంత ఎత్తుకెదిగినా ఏమంటారు, మనకు కన్న తల్లిదండ్రులను మర్చిపోవద్దు, గురువులను మర్చిపోవద్దు, పుట్టిన ఊరును మర్చిపోవద్దు, మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోవద్దు. బతుకమ్మ అంటే బతుకమ్మ పండినప్పుడు గొప్పగా రంగురంగుల పుష్పాలతో పేర్చే బతుకమ్మ తెలంగాణకే గర్వకారణం. అదేవిధంగా బోనాలు, సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, ముగ్గులు, రంగురంగుల ముగ్గులు, ఇవన్నీ మన సంస్కృతి, అంటే భారతీయ సంస్కృతి. మనము ఇవాళ పిల్లలు వేరే దేశాల్లో పోయి చదువుకుంటున్నారు, అమెరికా పోతున్నారు, లండన్ పోతున్నారు. కానీ గొప్పతనం ఏంటంటే ఏ దేశం వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా మన వాళ్ళు మాత్రం మన సంస్కృతిని